వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. ఇక హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైకోర్టు జడ్జీలు, రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రైట్గా బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి, ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్. ఇది ఎంత విచిత్రం అంటే బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి అంటే బనకచెర్లకు ఓ రకమైనటువంటి లైన్ క్లియరెన్స్. మీరు అట్లా కడతారా, మేము కూడా కడతాం ఇక్కడ ఇచ్చంపల్లి. అయితే విషయం ఏంటంటే కాంట్రాక్టర్ ఏమనుకుంటే రెండు నాకి, ఇక్కడ నడుస్తుంది అక్కడ నడుస్తుంది, రెండు నాకి, ఎవరు నాకు ఒకటి లేదంటే డబుల్ ఆఫర్. ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం, గోదావరి కావేరీ లింక్ లో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన, అందులో 200 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్, త్వరలోనే వ్యాప్కోస్తో ప్రీ ఫీజిబిలిటీ సర్వే చేయించే యోచన, ఇక్కడ 340 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు 1986 నాటి సర్వేలోనే వెల్లడి. ఇప్పుడు బ్యారేజీ నిర్మిస్తే 200 టీఎంసీలపై హక్కులు వస్తాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జీసీ లింక్ లో భాగంగా నిర్మిస్తే 90% ఖర్చు కూడా కేంద్రాందే, మిగతా 10% లింక్ లో భాగమైన అన్ని రాష్ట్రాలు భరించాల్సిందేనట. మన హక్కు కోసం ఫైట్ చేస్తా ఉన్నారట. బనకచెర్లకు పోటీగా అంటే బనకచెర్ల కడతారన్నట్టుగా దీని అర్థం. ఏపీలో బనకచెర్ల కడతారు, కట్టనివ్వము. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడు. బనకచెర్ల కడితే దానికి పోటీగా ఇచ్చంపల్లి ఏంది? బనకచెర్ల కట్టుడే తప్ప, దానికి మీరు కట్టుకోరు తాత మేము కూడా కట్టుకుంటాం అన్నట్టుంది. అంటే ఆయన కాలు ఇరగొట్టుకుంటే మేము కూడా ఇరగొట్టుకుంటాం అన్నట్టు, జీవితాంతం లొల్లు పెట్టుకుంటుండాలి అన్నట్టు. మాకు ఇచ్చంపల్లికి నీళ్ళు కావాలంటే మనం లొల్లు పెట్టాలి, వాళ్ళు బనకచెర్ల కావాలని వాళ్ళు లొల్లు పెట్టాలి. దీంతో ఏమైందంటే కాంట్రాక్టరు ఒక్క పని మీద పోతే డబుల్ ధమాకా అన్నట్టు, అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు, డబుల్ ధమాకా. ఇప్పుడు ఆయన 5 జెట్స్ కూలినాయి, భారత్ పాక్ ఉద్రిక్తతలో విమానాలను గాల్లోనే కూల్చేశారని, తన అంచనా ప్రకారం 5 ఫైటర్ జెట్లు కూలిపోయి ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగింది అనేది ట్రంప్ చెప్పలేదంట. 5 జెట్ అయితే కూలినాయని చెప్పాడట. మరి మన కూలినాయా? ప్రతి కులానికి సిబి ఇండెక్స్ అంట, 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు, 300 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ. ఇక 242 కులాల విశ్లేషణ, ఇక పాలసీల కోసం సర్కార్కు కీలక సూచనలు. రిపోర్టుపై త్వరలో కేబినెట్లో చర్చించిన నిర్ణయం, సామాజిక న్యాయానికి ఈ నివేదిక తోడ్పడుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దేశ భవిష్యత్తును మార్చే రిపోర్ట్ ఇదని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. 84% మంది ప్రజలు నమ్ముతలేరు మీరు బీసీలకు న్యాయం చేస్తారంటే. చందు నాయక్ మర్డర్ కేసులో 5గురు అరెస్టు, సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6గురిలో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భూ వివాదాలు, వివాహేతర సంబంధం అనుమానమే హత్య కారణమని పోలీసులు గుర్తించి, పోలీసులు ఎంత వేగంగా పనిచేస్తారు చూడు. తీన్మార్ మల్లన్న హత్య కారకులు అయినటువంటి వాళ్ళని 7 రోజులు ఇప్పటిదాకా పట్టుకోలే. ఇక ఇది ఇది నిజంగా ఇదే జరిగితే బనకచెర్లకు పోటీగా ఇచ్చంపాలంటే 2 కాంట్రాక్టులు మంచిగా కాంట్రాక్టర్ అద్భుతం.